బుకింగ్ ఏందామని పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకున్న తర్వాత అడిగితే 2 డ్రాపులు ఉన్నాయని చెప్పింది. అది సల్లా పడిపోయినాడు. అది ఎక్కడ డ్రాపింగ్? కింగ్కోటి దగ్గర. నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నా అనుకుంటాను. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. ఈరోజు ఇందాక ముందు వీడియో తీసినా నా కార్లో, కాకపోతే డిలీట్ ఫైల్లో కొట్టేసి కొన్ని మెమరీ ఎక్కువైందా ఈ ఇందాక చేసిన వీడియో కూడా డిలీట్ చేసినాం. ఆ విషయంగా పోయింది, మళ్ళీ చేస్తున్నాను. కాకపోతే ఈరోజు మాత్రం మనం మధ్యాహ్నం వెళ్ళాం. మార్నింగ్ వెళ్ళలేదు, మధ్యాహ్నం మనకు బుకింగ్ వచ్చింది. నాకు 800 అట్లా చూపించింది. కాకపోతే పోయి దింపేసరికి 660 రూపాయలు ఇచ్చిండు. కస్టమర్కి ఫస్ట్ చెప్పేసిన మధ్యాహ్నం వెళ్ళినా 1 గంటలకు 2 గంటలకు. కస్టమర్కి ఫస్ట్ ఏమని చెప్పినా, సార్ తెలుసు అంటే కొద్దిగా జాన్ పేచాన్ అని కూడా ఎప్పుడో చూసినా అతన్ని. మన కాటేరం దగ్గర నుంచి మార్కెట్ నుంచి ఉండే బుకింగ్ మియాపూర్కి చెప్పిన, అన్న ఏసీ అయితే లేదు కొద్దిగా చెప్పండి అని. వాళ్ళ మదర్ ఫాదర్ వస్తుండే చెప్పండి అయితే లేదన్నా పర్వాలేదని చెప్పాను. కూర్చుండు. కాకపోతే దింపగానే మనకి వచ్చింది ఫస్ట్ బుకింగ్ 670 రూపాయలు 90 రూపాయలు ఇచ్చింది. మళ్ళా నుంచి నాకు ఇంకో బుకింగ్ వచ్చింది 300 రూపాయలు. ఎక్కడికి? గచ్చిబౌలికి. మళ్ళీ గచ్చిబౌలి దగ్గర ఒక దగ్గర 1.5 hour అట్లా రెస్ట్ తీసుకున్నా అంటే ఎండలో వెళ్ళలేదు. ఇక బుకింగ్స్ వస్తలేవు, ఎండలో వెళ్ళలేదు. దాని తర్వాత మళ్ళీ చిన్న బుకింగ్ కొట్టిన. మన బుకింగ్లో ఇక్కడ వచ్చిందన్న, మర్చిపోయింది. ఇంతకు మొత్తం కంప్లీట్గా అయిపోయిండే కానీ మర్చిపోయినా. చిన్న బుకింగ్ 120 రూపాయలు అట్లా కొట్టించినాం. దాని తర్వాత మళ్ళీ వచ్చింది మన బుకింగ్ ఎక్కడ నుంచి బంజారాహిల్స్ బుకింగ్ వచ్చిందన్న ఒకటి 240 రూపీస్ ఎంతో చూపించిండు. తీసుకుని అది కూడా కొట్టేసినాం. ర్యాపిడోలో కొట్టినా ఇలా మ్యాక్సిమం. ఊబర్లో బై మిస్టేక్ ఏమైందంటే బుకింగ్ తీసుకున్నాం. అక్కడ మామూలుగా ఆగిన, ఇక్కడ హాయ్ హోటల్ ఉంటుంది కదా, అక్కడ ఆగిన. అది 400 రూపీస్ నాకు ఇంత చూపించింది. అది ఇచ్చింది కూడా ఇందాక చూస్తే 370 కూడా ఇవ్వలేడు. 310 రూపీస్ ఇచ్చినాడు. ఇంతకుముందు 370 ఇచ్చినప్పుడు కానీ బేకార్ అయిపోయింది నా బుకింగ్ తీసుకొని. అది నేనేమనుకున్నా అంటే అది హయత్ జీవీకే నుంచి తాజ్ కృష్ణ హోటల్ ఉంది కదా, అక్కడ దగ్గర చూపించింది. ఇట్లా పికప్ అక్కడ, డ్రాపింగ్ అక్కడ అని చెప్పి ఏమనుకుంటా బుకింగ్ ఏందామని పికప్ చేసుకున్న తర్వాత అడిగితే 2 డ్రాపులు ఉన్నాయని చెప్పింది. అది సల్లా పడిపోయినాడు. అది ఎక్కడ డ్రాపింగ్? కింగ్కోటి దగ్గర. అక్కడ దింపిన మళ్ళా అదే కస్టమర్ ఇద్దరు ఉండే. మేడంని అక్కడ దింపేసి మళ్ళీ సార్ని తాజ్ కృష్ణ దింపేసి 310 రూపీస్ ఇచ్చింది. 380 అనుకున్నా ఇప్పుడు 380 అనుకున్నాను, కానీ 310 రూపీస్ ఇచ్చింది. ఆ డిస్కౌంట్ మాత్రం 410 రూపీస్ ఎంత చూపిస్తుంది. స్క్రీన్ షాట్ అదే అయిపోయిందా. ఆ నుంచి ఇక కూర్చున్న తర్వాత ఒక చిన్న బుకింగ్ వచ్చింది. అది తీసుకోవద్దు అనుకున్నా, తీసుకున్నా. 87 రూపీస్ నాకు చూపించింది. దాంట్లో కూడా కట్ చేసుకున్నాడు. 87 రూపీస్ కూడా కట్ చేసుకున్నాడు. ఎంత కట్ చేసుకున్నా అది మీకు కూడా స్క్రీన్ షాట్ పెడతా. 1 కిలోమీటర్ పికప్, 1 కిలోమీటర్ డ్రాప్ ఉంది. 40 రూపీస్ కిలోమీటర్ అవుతుందని తీసుకున్నాను. ఇక దాంట్లో నుంచి కట్ చేసుకున్నాను. ఇచ్చే ఇంత రూపాయలు అంటే మన దాంట్లో నుంచి కట్ చేసుకున్నాను. సరే పోతేమని చేసాను. మస్తు బుకింగ్ వస్తున్నాయి, మంచి బుకింగ్లు వచ్చినాయి. మళ్ళీ ఒక బుకింగ్ నాకు ఇక్కడ అనిపించింది, కుప్పాలో కూడా అనిపించింది. సికింద్రాబాద్ సైడ్ వస్తున్నాడు బుకింగ్, తీసుకోలేదు. కుప్పాలో కూడా 370 ఎంత చూపించింది. పికప్ చేసుకున్నాం. మేడం ఏసీ అడుగుతా అనుకున్నా, కానీ నా బంట్లో పెట్రోల్ బ్లింక్ అవుతుంది. లైట్ వస్తుంది కదా, అది బ్లింక్ అవుతుంది. అయిపోతుందని అందుకే పెట్రోల్ వేయలేదు, అడగలేదు కూడా. నేనే వేయలేదు, ఎందుకంటే రేట్ కూడా బాగానే ఉన్నాడు. 20 రూపాయలు ఇంత చేంజ్, 20 రూపాయల పైనే ఉండే. మీకు స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ దాని తర్వాత ఆడ నుంచి దింపేసిన, ఇక్కడ కుప్పాలు కూడా దింపేసి మెల్లగా పెట్రోల్ పంప్ ఎక్కడుందో తీసుకుంటూ వచ్చిన. ఒక దగ్గర పెట్రోల్ పంపించిన. ఎక్కడ వచ్చిందంటే గోల్కొండ బ్యాక్ సైడ్, కుప్పాలు కూడా మధ్యలో బుకింగ్ వచ్చింది. ఎక్కడ? లంగరోజు అని చెప్పి, కానీ లంగరోజు కాదు, ఆ గోల్కొండ లాస్ట్లో థియేటర్ ఉంది కదా, లంగరోజు మెయిన్ బాపుగడ్ దగ్గర, అక్కడ దింపేసిన తర్వాత డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. దగ్గర ఈరోజు మనం చేసిన సంపాదన ఎంత అంటే 2300-400 అయింది. అంటే పెట్రోల్ నాది 1200-1000 రూపాయల దగ్గర అయింది. దాని తర్వాత మిగతా మాత్రం నా ప్రాఫిట్ అవ్వదు. కాకపోతే ఖర్చులు 100 రూపాయలు. కాబట్టి పెట్రోల్ బండ్లో అయితే ప్రాఫిట్ లేదన్న. డీజిల్ బండు, సిఎన్జి బండ్లు తప్ప. సిఎన్జి బండ్లు మాత్రం పిచ్చగా లైన్ ఉందన్న. మొన్న ఇందాక ఎక్కడ మియాపూర్ దగ్గర ఫుల్ లైన్, దగ్గర ఒక 30-40 బండ్లు. ఆ సిఎన్జి వచ్చిందో తెలియదు, ఏం లేదు. మన వాళ్ళు పాపం వాటిలోనే ఇలా ఉంటారు. సిఎన్జి ఉంటే అది, సిఎన్జి లేకపోతే ఇది. అట్లుంది మన డ్రైవర్ల బతుకు.
అది ఈరోజు అయితే నథింగ్ అయితే ఇది. ఇంకా రేపు చూద్దాం. ఇది కొడతా అనుకున్నా ఓలాలా, కానీ ఓలాలో ఒక్క బుకింగ్ కూడా కొట్టలే. ఎందుకంటే రేట్ కూడా ఇస్తలేడు. కాకపోతే కొట్టచ్చు వర్తబులే. చిన్న చిన్న బుకింగ్ కొట్టాలి, 6 బుకింగ్ కంప్లీట్ చేసుకోవాలి అంతే. అది ఓకేనా. నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ఇట్లనే ప్లీజ్. దయచేసి కొత్త బండ్లు మాత్రం తీసుకుంటాను, రిక్వెస్ట్ చేస్తాను.